వాక్యమి దేవుడయుండెను, ఆద్యంతము తానయ్యుండెను. తండ్రి కుమారాత్మే దేవుడు, ఆ వాక్కుతో దేవుడు చేసెను ఆశ్చర్య సృష్టి జీవము. ఆ వాక్యము భూమికి తెంచెను, యేసయ్యగా రక్షణ తెచ్చెను. తేదీల్లో టౌన్ హాల్లో సంకీర్తన ఆరాధన అనే ఒక కార్యక్రమం చేశాం. నెల్లూరు జిల్లాలో ఇంతవరకు ఎవ్వరు చేయని విధంగా ఆ కార్యక్రమం జరిగిందండి. స్టార్ట్ అవుతున్న 14వ తేదీ ఉదయము నేను అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోవడం జరిగిందండి. ఆ బోళ్ళ పడిపోవడం జరిగినప్పుడు నా యొక్క కుడికాలులోని ఒక బోన్ విరిగిపోయింది. హాస్పిటల్లో నాకు 2 రోజులు అండి హై యాంటీబయాటిక్ అన్నీ వాడి చూశారు. కానీ నా యొక్క ఇన్ఫెక్షన్ కౌంట్ పెరిగిపోతూ ఉంది. దానికని అప్పుడు మధుకిరణ్ గారు చెప్పారు, ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేయాల్సింది. మీ అందరి ప్రార్థనలు దేవుని కృప వల్ల ఈరోజు నేను ప్రాణం అపాయం నుంచి బయటపడ్డాను. ప్రైజ్. నా పేరు ఆనంద్ అండి. నేను ఒక బ్రాహ్మణ కులం నుంచి వచ్చానని, అలాగే ప్రభువుని నేను నమ్ముకోవడానికి 4 సంవత్సరాల ముందు నా 2 కాళ్ళు తీసివేసేయాలి మోకాళ్ళు పైభాగం వరకు అని డాక్టర్లు చెప్పినప్పుడు ఒక స్త్రీ ప్రార్థన వల్ల నాకు 2 కాళ్ళు ప్రభువు ఇచ్చాడని, తద్వారా నేను ప్రభువుని నమ్ముకోవడము, ఆ విధంగా నేను ప్రభువు పరిచర్యలో ముందుకు సాగడము. ఈ 4 సంవత్సరాల్లో 324 సంఘాలు, అలాగే 87 గ్రామాలు, అలాగే 8 మీటింగ్స్ కండక్ట్ చేశానండి. అలాగే నెల్లూరు నుంచి, చెన్నై నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, విజయవాడ, గుంటూరు, ఈ విధంగా అనేక ప్రాంతాలు, అన్నవరం, అనేక ప్రాంతాల్లో ప్రభు తన పరిచర్యకు ఒక సాక్షిగా నన్ను వాడుకున్నాడు. ఈరోజు మీ ముందుకు తిరిగి నేను ఇంతకంటే గొప్ప సాక్ష్యం ప్రభువు నాకు ఇచ్చాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను. ఎందుకంటే అండి, చాలామంది నాకు ఆరోగ్యం బాగలేదు, నేను ఈ విధంగా హాస్పిటల్ అడ్మిట్ అయినాను, అనేక మంది ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా నన్ను కలిశారు. నా కొరకు ఎన్నో వందల మంది కాదండి, వేల మంది ప్రార్థన చేశారు. ఇవన్నీ మాకు వచ్చిన ఫోన్ కాల్స్ని బట్టి, అలాగే ఛానల్స్కి ఎంతోమంది ఫోన్ చేసి కనుక్కున్నారు, ఎంతోమంది వ్యక్తిగతంగా వచ్చి కలిశారండి. వీళ్ళందరూ కూడా నా కొరకు ప్రార్థన చేసి, వాళ్ళ ప్రార్థన ఒకటే, ఆనందన్నకి కాలు తీయకూడదు, సాక్ష్యం దెబ్బతింటుందేమో. నేను కూడా భయపడ్డానండి. ప్రభువా, నాకు కాలు తీసేస్తే నేను అన్యుల మధ్య ఎలా తిరగాలి, నా సాక్ష్యం దెబ్బతింటుందేమో. జూన్ 14, 15 తేదీల్లో టౌన్ హాల్లో సంకీర్తన ఆరాధన అనే ఒక కార్యక్రమం చేశాం. ఇది నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద అసెట్. అంటే నెల్లూరు జిల్లాలో ఇంతవరకు ఎవ్వరు చేయని విధంగా ఆ కార్యక్రమం జరిగిందండి. ఇంచుమించు 400 మంది మెడికల్ క్యాంపును ఉపయోగించుకున్నారు. ఇంచుమించు 2000 పైన 3000 లోపల మంది అక్కడ భోంచేశారు. అలాగే ఈ దేవుణ్ణి స్తుతించి 2 రోజులు ఎంతోమంది గాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని మహింపరిచారు, చాలా ఘనపరిచారండి ప్రభువుని. ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతున్న 14వ తేదీ ఉదయము నేను అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోవడం జరిగిందండి. ఆ బోళ్ళ పడిపోవడం జరిగినప్పుడు నా యొక్క కుడికాలులోని ఒక బోన్ విరిగిపోయింది.
కానీ అది నాకు తెలియదు, నొప్పి లేదు, ఏం లేదు. ఈ 2 రోజులు నిలబడి ఇంచుమించు 18 గంటలు నిలబడి ప్రోగ్రాం ఎంతో ఘనంగాను జయకరంగాను దేవునికి మహింకరంగాను జరిగించిన తర్వాత నేను పక్క రోజు 14-15 2 రోజులు కార్యక్రమం జరిగింది. అది ఎంతో సక్సెస్ అయింది. ఎంతోమంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారు నాకు ఫోన్లు చేశారు, వ్యక్తిగతంగా కలిసి చెప్పారు, నిజంగా ఇటువంటి కార్యక్రమం నెల్లూరులో ఎవరు చేయని విధంగా చేశావు, నిజంగా దేవునికి మహింకరంగా జరిగింది అని చెప్పారండి. అందుని బట్టి నిజంగా ప్రభువుని ఎంతగానో స్తుతించాను. 16వ తేదీ మా ప్రేయర్ టవర్కి వచ్చాము. ఆ ప్రేయర్ టవర్లో మధ్యాహ్నం 12 దాకా దేవుని స్తుతించాను. 17వ తేదీ వచ్చాను, దేవుని స్తుతించాను. ఈ విధంగా నా ఇంకా దైనందిన కార్యక్రమాల్లో నేను ఉంటున్నాను. అంటే జూన్ 18వ తేదీ నాకు ఫీవర్, వామిటింగ్స్ రావడం మొదలుపెట్టినప్పుడు నాకు రెగ్యులర్గా నెల్లూరు రామచంద్ర హాస్పిటల్లో రఘురామరెడ్డి గారు ట్రీట్ చేస్తారు. నేను సార్ దగ్గర కలిసినప్పుడు సారు ఈ విధంగా నువ్వు హెవీ స్ట్రైన్ అయ్యావు కాబట్టి నీకు ఈ విధంగా ఉంది అని ఐసీయూలో చేర్చి సెల్ అనేది కట్టి అయినా డౌట్ వచ్చి బ్లడ్ టెస్ట్ చేశారు. ఆ బ్లడ్ టెస్ట్లో నీకు క్రియాటిన్ శాతం ఎక్కువైపోయింది, నువ్వు అర్జెంటుగా డయాలసిస్ చేయించుకోవాలి అనేసి నన్ను నెల్లూరులోని అరవింద క్లినిక్ పంపించారు. నేను ఆ క్లినిక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని టెస్టులు చేసి నీకు క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, లివర్ కూడా పెరిగిపోయింది, లివర్ ప్రాబ్లం ఉంది, పొటాషియం అసలు ఏం నీ ఒంట్లో ఉప్పు లేదు, అందుకని నువ్వు అర్జెంటుగా ఏదన్నా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలి అన్నారు. నేను అప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనగానే భయం వేసి ఇంటికి వచ్చి పండుకున్నాను. కానీ పక్క రోజు 19వ తేదీ నాకు ఊపిరి ఆడలేదండి. ఊపిరి ఆడకపోవడంతో మా బాబు పాప ఇద్దరు నన్ను నారాయణ హాస్పిటల్ తీసుకెళ్ళి ఐసీయూలో జాయిన్ చేశారు. అక్కడ డాక్టర్లు నన్ను టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు చెప్పారు, నీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం ఉంది, హార్ట్ బీట్ 30కి పడిపోయింది, అలాగే జాండీస్ అటాక్ అయింది, బ్లడ్ 4% కంటే తక్కువ ఉంది అని చెప్పారు. ఈ విధంగా ఉన్న మనిషి బతకడం కష్టము. వాళ్ళు కూడా ఒక కాగితం మీద సంతకం పెట్టించుకున్నారు. ఇటు పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా జాయిన్ అయ్యాడు, ఇతనికి ఏమైనా జరిగితే హాస్పిటల్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు అనేసి ఆ విధంగా సంతకం పెట్టించుకొని జాయిన్ చేశారు. 4 days ట్రీట్మెంట్ చేసిన తర్వాత అనేక రకాలైన టెస్టులు, అనేక రకమైన మందులు భయంకరంగా వాడారు. వాళ్ళకి ఏమీ తగ్గకపోవడంతో వాళ్ళు అప్పుడు ఒక బోన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అన్ని రకాల టెస్టులు, స్కానింగ్, ఎక్స్రే చేయించినప్పుడు దాంట్లో కనపడింది అక్కడ కాలు బోన్ ఇరుగుంది, దాంట్లోంచి బ్లడ్ అంతా దిగిపోయింది, ఇన్ఫెక్షన్ పూర్తిగా ఎక్కేసింది, ఖచ్చితంగా ఇమ్మీడియట్గా కాలు అర్జెంటుగా తీయాలి అని చెప్పారు. అర్జెంటుగా కాలు తీయాలని చెప్పినప్పుడు 10 రోజులు నరకం చూపించేశారండి. ప్రభువుని ఒకటే అడిగానండి, నా కాలు తీసేయాలని చెప్పారు. ఒక 15 నిమిషాలు బాధపడ్డాను. కానీ ఆ రోజు నాకు నారాయణ హాస్పిటల్లో ఒక ప్రొఫెసర్ గారు పరిచయం అయ్యారు, గిడియన్స్ గారు అని. ఆయన నన్ను ఎంతో ధైర్యపరిచారండి. ఆ ధైర్యం ఎంత ధైర్యం వచ్చిందంటే ఈ క్షణం నాకు కాళ్ళు తీసేసి చేతులు తీసేసి నాకు అంత ప్రాణం పెడితే నేను ప్రభువు మహిమ కొరకు పనిచేస్తాను అనే ఒక ధైర్యాన్ని ఆ ప్రొఫెసర్ గారు నాకు ఇచ్చారండి. నిజంగా దేవుడు ఆ ప్రొఫెసర్ని నా దగ్గరికి పంపించి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. కానీ ఆ రోజు రాత్రి నేను ఆ ప్రార్థన ఒకటే, యేసయ్య నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఇవ్వు అని కంటిన్యూ కొన్ని 100 సార్లు 1000 సార్లు నేను అనుకుంటున్నప్పుడు ఒకటే అండి, రాత్రి 11:30 అయింది. అది కల కాదు, నేను నిద్రలో లేనండి, మెలకుగా ఉన్నప్పుడు రాత్రి 11:30 నా బెడ్ దగ్గరికి ప్రభువు నాకు ఒక సజెషన్ కోసం వచ్చారండి. ఆ ప్రభువు వస్తా మధుకిరణ్ అనే డాక్టర్ గారిని తీసుకొని వచ్చి, ఆయన నెల్లూరు భక్తవత్స నగర్లో ఉంటారు, ఆ డాక్టర్ గారిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారండి. నా ఫైల్ తీసి ప్రభు ఆయన చేతికి ఇచ్చి ప్రభు వెళ్ళిపోయాడు. ఇంక నాకు అర్థమైపోయింది. ఇమ్మీడియట్గా డాక్టర్ గారికి ఉదయాన్నే ఫోన్ చేశాను, డాక్టర్ గారు నాకు ఈ విధంగా దర్శనం వచ్చింది, నేను మీ దగ్గరికి వచ్చేయాలనుకుంటే, ఆయన ఎంతో ప్రేమగా నన్ను వచ్చేయమని చెప్పినప్పుడు నేను నారాయణలో డిశ్చార్జ్ చేసుకొని నారాయణలో నేను మొత్తం కట్టేసి క్లీన్ చేసుకొని నేరుగా మధుకిరణ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మొత్తం చూసి 2 రోజులు మనం చూద్దాము, దేవుడు కానీ సహాయం చేస్తే ఓకే, లేదంటే ప్రభు ఎలా చెప్తే అలా చేద్దామని ఆయన ప్రార్థన చేసి అదే క్లినిక్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి నన్ను ఇమ్మీడియట్గా నెల్లూరులోని కనికల ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ హాస్పిటల్లో నాకు 2 రోజులు అండి హై యాంటీబయాటిక్ అన్నీ వాడి చూశారు. కానీ నా యొక్క ఇన్ఫెక్షన్ కౌంట్ పెరిగిపోతూ ఉంది. దానికని అప్పుడు మధుకిరణ్ గారు చెప్పారు, ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేయాల్సిందే, ఏం చేయమంటామంటే, ప్రభు మీ చేతికి అప్పగిచ్చాడండి, మీరు ఏం చేసినా కూడా నాకు
ఇబ్బంది లేదు అని నేను చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఆపరేషన్కి అరేంజ్ చేయడం, నన్ను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఆల్రెడీ అన్నం గారి దగ్గర ప్రార్థన చేసుకొని రావడం, అట్ ద సేమ్ టైం ఆయన ఆపరేషన్ థియేటర్లో ప్రార్థన చేసిన తర్వాతే నాకు మత్తు మంది ఇచ్చి ఆయన ఆపరేషన్ చేశారు. నాకు ఆపరేషన్ చేసిన తర్వాత అండి అసలు ఎటువంటి నొప్పి లేకుండా నేను బయటికి రాగలిగాను. తర్వాత అక్కడ ఉన్న సిస్టర్స్ నన్ను నా సొంత తండ్రి కంటే నన్ను ఎక్కువగా బాగా చూసుకున్నారు. నిజంగా దేవుని కృపను బట్టి వాళ్ళందరినీ దేవుడు అక్కడ నిర్ణయించాడండి. ఎందుకంటే ఒక నరకంలో నుంచి నేను స్వర్గంలో పడినంత ఆనందాన్ని ప్రభు నాకు మన కనికల ఆసుపత్రి, అమ్మగారి ఆసుపత్రిలో నాకు కలిగించారు. అక్కడ సిస్టర్స్ నన్ను సొంత బిడ్డలాగా, సొంత ఫాదర్లాగా నన్ను ట్రీట్ చేశారు. నాకేదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు నా కొరకు బాధపడి, నా కొరకు ప్రార్థన చేసి ఎంతో ప్రేమగా ట్రీట్ చేశారండి. నాకు నిజంగా వాళ్ళు చూపించిన ఆ ప్రేమను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతించాను. ప్రభు నన్ను ఒక స్వర్గంలో మీరు తీసుకొచ్చారు. డాక్టర్ గారు కూడా అండి ఒక్క రోజు కూడా విసుక్కున్నట్టు కానీ, ఒక్కరోజు కూడా తను బాధపడినట్టు కానీ ఒక్కరోజు కూడా లేదండి. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా, 1 గంటకు ఫోన్ చేసినా, ఈ 10 గంటలకి ఏ టైం ఫోన్ చేసినా సంతోషంగా ఫోన్ రిసీవ్ చేసుకుని నాకు ట్రీట్మెంట్ చెప్పేవాళ్ళు. ఈ విధంగా ప్రభువు నిజంగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత 3 days తర్వాత డాక్టర్ గారు చెప్పారు, నువ్వు చనిపోయి 10 రోజులు అయి ఉండాలి, కానీ ఈరోజు నువ్వు బతుకున్నావంటే నిజంగా దేవుని కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు బతుకున్నావు. ఎందుకంటే అండి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత నీకు జీవితాంతం డయాలసిస్ చేసుకోవాలని చెప్పారు. లివర్కి అసలు ట్రీట్మెంట్ లేదు అని చెప్పారు. అటువంటిది బ్లడ్ 4% తగ్గిపోయిన తర్వాత ఏ నరము అందలేదండి. తర్వాత జాండీస్ అటాక్ అయింది. వీటన్నిటి మీద తర్వాత నాకు హార్ట్ పల్స్ పడిపోవడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఏ మనిషి ప్రపంచంలో బతికి ఉండడు. కానీ ప్రభు ఇన్ని రోగాల నుంచి నన్ను కాపాడండి. ఎందుకు నేను ఈ సాక్ష్యం చెప్పాల్సి వస్తుందంటే ఎంతోమంది నా కొరకు ప్రార్థన చేశారండి. అదే ఎన్నో సంఘాలండి. ముఖ్యంగా చెప్పాల్సింది నన్ను ఎంతగానో ప్రేమించిన ఇజ్రాయెల్ పాస్టర్ గారు, వెంకటేశ్వరం జనార్దన్ కాలనీలో ఉన్న సియోను ప్రార్థనా మందిరం పాస్టర్ గారు రాత్రింబవళ్ళు నా కొరకు ప్రార్థన చేయించారు. అలాగే మన పాల్చెర్లపాడు యాకోబ్ గారు, అలాగే మన డేవిడ్ పాస్టర్ గారు, అలాగే గిరి పాస్టర్ గారు, అలాగే సురేష్ బాబు, ఈ విధంగా అలాగే దిలీప్ అన్న, విజయ్ అన్న, వాసన్న, వీళ్ళందరూ కూడా నా కొరకు ఎంతగానో వీళ్ళు కాకుండా ఇంకా ఎన్నో సంఘాలండి. వాళ్ళు క్షమించండి వాళ్ళ పేర్లు నేను చెప్పలేకపోతే ఎంతోమంది నా కొరకు ప్రార్థన చేశారండి. వాస్తవంగా నేను అనుకుంది నెల్లూరులో ఒక సంఘం నాకు ఎంతగానో సపోర్ట్ ఇస్తుంది. ఆ సంఘంలో వాళ్ళు నాకు ఏదైనా జరిగితే నా బిడ్డల్ని ఓదారుస్తారు. అసలు 24 గంటలు నా పక్కనే ఉంటారు, నా బిడ్డల్ని ఓదారుస్తారు. నాకు ఆరోగ్యం బాగలేకపోతే నా పక్క నుండి నాకు అన్నీ చూసుకుంటారని నేను అనుకున్నానండి. కానీ ఎందుకో ఆ సంఘం వాళ్ళు నాకు ఎటువంటి సపోర్ట్ చేయలేకపోయారు. కానీ ప్రభు మాత్రం నన్ను వదిలిపెట్టలేదండి. నెల్లూరులో అనేక సంఘాల ద్వారా నాకు సపోర్ట్ చేయించాడు. అనేక సంఘాలు నా కొరకు ప్రార్థన చేశాయి. అనేక సంఘాలు నన్ను తమ బిడ్డలాగా తమ ఒళ్ళో చేర్చుకున్నాయండి. నిజంగా వాళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. నా కొరకు వచ్చేదండి. ప్రతిరోజు నా కొరకు వచ్చేదండి. నా కొరకు ప్రార్థన చేసేది. నిజంగా అది క్రిస్టియన్ హాస్పిటల్ కాబట్టి సరిపోయింది. కానీ వేరే హాస్పిటల్ కానైతే మమ్మల్ని ఎప్పుడో బయటకు పంపించేస్తారు. ఎందుకంటే రోజుకి 20 నుంచి 30 ప్రార్థనలు నా యొక్క రూమ్లో జరుగుతుండేవండి. 20 మంది 30 మంది నా కొరకు చూడడానికి వచ్చి వాళ్ళందరూ ప్రార్థనలు చేసి నిజంగా నాకు ఎంతో సహాయం చేశారండి. వాస్తవంగా ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పంపించాడు అని బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నామండి. అదే ఒక చందమామ బుక్లో కానీ బాలమిత్రులో కానీ ఉంటే ఇది ఒక కథలా కొట్టిపారేస్తాం. కానీ నాకు ప్రత్యక్షంగా ప్రభు బెడ్ మీద చూపించాడండి. ఎందుకంటే సువార్త స్రవంతి ఛానల్ ద్వారా ఈ విధంగా ఆనందకి కాల్ కట్ చేశారు, మీరు సహాయం చేయండి అని బర్నబాస్ అన్న ఇచ్చిన పిలుపు మేరకు ఎంతోమంది కదిలింపబడ్డారు. ఎంతోమంది దేవుని బిడ్డలు కన్నీరు కార్చారు. ఎంతోమంది ఆఫీసర్లు, ఎంత హై లెవెల్లో ఉన్న ఆఫీసర్లు, ఆఖరికి టీ అంగట్లో పనిచేసే ఒక టీ మాస్టరు, ఎంతోమంది అండి నా కొరకు స్పందించారంటే ఏలియాకి ఆహారం పంపించింది మనం చూడలేదు. కానీ నాకు ప్రతిరోజు ఇంచుమించు నా హాస్పిటల్లో ఖర్చు అయిన డబ్బంతా ఈవెన్ నేను బయటకు వచ్చే వరకు కూడా ₹1 నేను ఖర్చు పెట్టుకోలేకపోయాను. ఒక్క నారాయణ హాస్పిటల్లో మాత్రమే నేను ఒక 60,000 అప్పు చేయగలిగాను. కానీ ఇక్కడైతే అమ్మగారు హాస్పిటల్లో జాయిన్ అయ్యానో ₹1 నా డబ్బులు లేకుండా ప్రతిరోజు నన్ను పోషిస్తున్నారు, నా కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాకు మెడికల్ బిల్స్, డిశ్చార్జ్ బిల్స్
అట్ట ఒక సంఘం అని లేదండి, ఒక సంఘం కానీ ఒక డినామినేషను అని ఎక్కడా లేకుండా నాకు నిజంగా ఒక 500 చిల్లర పై మంది నన్ను ఓదార్చడానికి, నా కొరకు ప్రార్థన చేయడానికి వచ్చారు. రాలేకపోయిన వారందరూ కూడా అనేక మంది నా కొరకు ప్రార్థన చేశారు. వీటిలో ముఖ్యంగా చెప్పాల్సింది పొదలకూరు పాస్టర్ గారు. నిజంగా నాకు ఎంతో ప్రేమ చూపించేవారు, నా కొరకు ప్రార్థన చేశారు. అలాగే ఇజ్రాయెల్ పాస్టర్ గారు, అలాగే డేవిడ్ పాస్టర్ గారు, తర్వాత మన పాల్చెర్లపాడు యాకోబ్ పాస్టర్ గారు, వాళ్ళ నాన్నగారండి ఆయన, అలాగే మన జేపీ అంకుల్ గారు వీళ్ళు ఎల్ఈఎఫ్కి వెళ్తారు. ఆంటీ నా కొరకు ఎంతగానో ప్రార్థన చేసి, ఆయన ఒక్కడే అండి 85 years అబోవ్ ఉంటుంది, ఆయన ఒక్కడే నా కొరకు హాస్పిటల్కి 3 times వచ్చి ఎంతగానో సహాయం చేసి ప్రార్థన చేశారు. ఈ కాకుండా ఆండ్రూస్ గారు, అలాగే విజయమ్మ గారు, ఏమొచ్చేసి నందిగామలో ఉంటారండి, ఆ సిస్టర్ గారు, వీళ్ళందరూ ఎంతగానో చేర్చి వాళ్ళ సంఘాల్లో నా కొరకు ప్రార్థన చేశారండి, ఎంతగానో ప్రార్థన చేశారు. నిజంగా వాళ్ళందరినీ కూడా ప్రభువు ఎంతగానో దీవించాలని, నిజంగా వారి మనసునండి, నిజంగా వాళ్ళందరూ యేసు ప్రభు ప్రేమని నా మీద చూపించగలిగారండి. ఎందుకంటే చాలామంది చెప్తారు, ప్రభువు మనం అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి, అనేక మందిని మనం ఓదార్చాలి, అనేక మందికి మనం సహాయం చేయాలని ఈ మాటలు చెప్తారు, కానీ దాన్ని ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఆ విధంగా ఆచరించిన ఇంతమందిని నాకు చూపించారండి. చాలామంది మాటలు చెప్పే వాళ్ళని కూడా చూశానండి, కానీ దాన్ని ఆచరించే వాళ్ళని నేను రియల్ క్రిస్టియన్స్ని నేను చాలామందిని చూడగలిగాను ఈరోజు. అలాగే ఒక్క డినామినేషన్ భేదం లేదండి. నేను ఎవరినండి ఒక విధంగా చెప్పాలంటే, నేను బాప్టిజం తీసుకున్నాను కాబట్టి బాప్టిస్ట్ అనొచ్చు అంతే. కానీ నెల్లూరు జిల్లాలో అన్ని సంఘాలు ఎవరైనా నన్ను అడిగితే నువ్వు ఏ సంఘానికి చెందినవాడు అంటే, నేను క్రీస్తుకు మాత్రం చెందినవాడిని. ఎందుకంటే ఎవరు వాళ్ళ రూల్స్ ప్రకారం పోతున్నారు. నేను సంఘానికి పోవడం లేదు అంటే దేవుడి పనిలో ఉన్నాను కదా, కానీ నా మీద అలిగి ఆ సంఘం వాళ్ళు రారు. కానీ నేను ఏ సంఘానికి పోకపోయినా వాళ్ళు సొంత బిడ్డలాగా నన్ను చూస్తున్నారు. ఆర్సీఎం ఫాదర్ గారు, థామస్ గారు, అసలు ఈ విషయం తెలియంగానే నేరుగా హాస్పిటల్కి వచ్చేసి, నేను నీకు సహాయం చేస్తాను, నేను ఈ రూమ్ రెంట్లు మొత్తం నేను కట్టుకుంటాను, నువ్వేం టెన్షన్ పడొద్దు, నీకు ఫుడ్ అవసరమైనా ఏం అవసరమైనా ఒక్క కాల్ చేయి, నేను ఇమ్మీడియట్గా అరేంజ్ చేస్తాను. నేను వాళ్ళ చర్చికి వెళ్ళింది లేదండి, వాళ్ళ చర్చిలో ఎప్పుడు కూడా పోయి నేను మోకరించింది లేదు, వాళ్ళని కలిసింది లేదు, వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి పరిచయం కూడా లేదండి. కానీ ఒక సహోదరుడు ఇంత బాధలో ఉన్నాడు, ఆయన యేసు ప్రభు పని చేస్తున్నాడు, నేను దేవుని పని చేస్తున్నాను, నా వంతు సహాయం నేను చేయాలని ఆర్సీఎం ఫాదర్ గారు వచ్చారండి. ఈ విధంగా తోటపల్లిగూడూరు ఆర్సీఎం ఫాదర్ గారు, అలాగే ఎంతోమంది నన్ను చూడడానికండి, ఒక డినామినేషన్ అండి, బాప్టిస్టులు కాదు, పెంతెకోస్తులు కాదు, ఏ డినామినేషన్ భేదం లేకుండా నన్ను చూడడానికి, నా కొరకు ప్రార్థన చేయడానికి, తమ బిడ్డలాగా తమ ఒళ్ళో చేర్చుకోవడానికి ఎంతోమంది వచ్చారు. వారందరికీ నిజంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నిజంగా మీ బిడ్డల్ని, వారి భవిష్యత్తును కూడా ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడండి. మీ ప్రేమను ఆయన చూస్తున్నాడండి. నేనైతే నా సొంత అక్క చెల్లెళ్ళు, నా బంధువులు కూడా నా మీద అంత ప్రేమ చూపించలేదండి. ఒకప్పుడు నేను హిందూగా ఉన్నప్పుడు ఇదే కాళ్ళ ప్రాబ్లంతో నేను హాస్పిటల్లో చేరానండి. ఎవరన్నా ఒక్క మాత్ర కొనిస్తారన్న ఏడ్చిన రోజులు ఉన్నాయండి, ఒక్క మాత్ర కొనిస్తారని ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు నాకు ఏడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు దేవుడు ఇంతమంది బంధువులను ఇచ్చాడండి, ఇంతమంది అక్క చెల్లెళ్ళని ఇచ్చాడు. నిజంగా తన మహిమని, హిందూగా ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంది, ఈరోజు ఒక క్రైస్తవుడిగా మారినప్పుడు నీ పరిస్థితి ఏంది, నీకు ఎంతమంది బంధువులను ఇచ్చున్నాను, ఎంతమంది మిత్రులను ఇచ్చున్నాను, ఎంతమందిని నాకు దేవుడు చూపించాడండి. నిజంగా ప్రభువుకి నేను ఎంతగానో రుణపడాను. నేను ఏ పార్టీ వాడిని ప్రభు, నేను అసలు ఏ పార్టీ వాడిని, నాకు అసలు ఎందుకు నాకు ఇంత హోదా ఇచ్చావు, ఎవరెవరో ఆఫీసర్లు అండి, బ్యాంక్ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఎవరెవరో అంటే వాళ్ళ హోదా మర్చిపోయి, వాళ్ళ స్థితిని మర్చిపోయి, ఇతను దేవుని కొరకు కష్టపడుతున్నాడు, మన వంతు సహాయం చేయాలి, మనం పోయి పలకరించాలి, వాళ్ళకున్న వర్క్ టెన్షన్స్, బిజీ షెడ్యూల్స్ అన్నీ పక్కన పెట్టి నన్ను చూడడానికి, నన్ను పలకరించడానికి, మేమున్నాం, నీకేం భయం లేదు అని నా భుజం తట్టడానికి, ఇంకా నేను ప్రభువులో ఎక్కువగా బలపడడానికి, ఇంకా ఎక్కువ సేవ, ఇంతకంటే 1000 ఎక్కువ సేవ చేయడానికి నాకు ప్రభువు నిజంగా ఒక ఎలా చెప్పాలంటే కూడా అర్థం కావట్లేదు ఈ బాధలో. కానీ ఒక స్ట్రాంగ్ పిల్లర్గా నన్ను తయారు చేశాడండి. కాలు పోయినా వీళ్ళిచ్చిన ఓదార్పు, ఒంట్లో ఉన్న అవయవాలన్నీ పోయినా నాకు దేవుడు అంత ప్రాణం ఇచ్చుంటే నేను సేవ చేయగలను. నాకు ఇంతమంది ఉన్నారు, నాకు ఏం జరిగినా నా బిడ్డలకి ఇంతమంది బంధువులు ఇచ్చాడు. నేను చచ్చే వరకు ప్రభు సేవ పోరాడుతూనే చేస్తాను. ఖచ్చితంగా ఇంతకంటే ఘనమైన కార్యక్రమాలు చేస్తాను. ఎందుకంటే నేను హిందూ కుటుంబంలోంచి వచ్చిన తర్వాత ఇన్ని కోట్ల మంది దేవుళ్ళకి రకరకాల తెగలు, రకరకాల మనుషులు ఉన్నారండి.
కానీ నేను క్రీస్తుని నమ్మి వచ్చినప్పుడు చెప్పడానికేమో అందరూ యేసు ప్రభు అందరికీ దేవుడు అంటున్నారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం పేరిట ప్రభువుని ఒక్కొక్క ముఖగా నరుక్కుంటున్నారు. అందుకని నాకు ప్రతి దగ్గర నాకు మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప చెప్తున్నారు, కానీ యేసు ప్రభు గొప్ప అని చెప్పేవాళ్ళు ఒక్కరు లేకుండా పోయారు. కానీ మేము మాత్రం ప్రేయర్ టవర్ పెట్టింది ఎందుకంటే మాది సంఘం కాదు, మాది చర్చి కాదు, కేవలం ప్రార్థన కొరకు మాత్రమే ఈ ప్రేయర్ టవర్ పెట్టాను. ఇక్కడ సంఘంతో పని లేదు, డినామినేషన్తో పని లేదు. క్రీస్తుని నమ్మి ఆయన మీద పూర్తి విశ్వాసంతో మనం ఉంటే ఏమన్నా చేయగలము. నిజంగా మనం ప్రపంచాన్ని శాసించగలము. నిజంగా అండి, క్రైస్తవులు అందరూ ఒక్కటిగా చేరి ప్రార్థన చేస్తే ప్రపంచాన్ని శాసిస్తారండి. అది మర్చిపోయి సంఘాలుగా మనం విడివిడిగా బతుకుతున్నాం. ఇక్కడ మా ఎయిమ్ ఒక్కటేనండి, మనం అందరం ఒక్కటే ప్రార్థన చేస్తే ప్రపంచాన్ని శాసించగలరు ఈరోజు క్రైస్తవులు. ఖచ్చితంగా ప్రార్థనలో మీ అందరూ బలపడాలని, మీరందరూ చేసిన ప్రార్థన నాకు ఇన్ని రోగాల నుంచి అండి, లైఫ్ లాంగ్ కిడ్నీ డయాలసిస్ అని చెప్పారండి. అటువంటిది ఈరోజు కిడ్నీ డయాలసిస్ లేదు, లివర్ అసలు దానికి ట్రీట్మెంటే లేదు అని చెప్పారు. ఎన్ని రోగాలు పోయి 4% ఉన్న బ్లడ్ ఈరోజు 14% వచ్చింది. జాండీస్ లేదు, హార్ట్ బీట్ బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు మీతో నేను ఇంత ఆనందంగా మీతో మాట్లాడగలుగుతున్నాను, సాక్ష్యం చెప్పగలుగుతున్నాను అంటే నిజంగా దేవుడు నాకు మరొక జన్మనిచ్చాడండి, మరో జన్మని. ఎందుకంటే ఇంకా ఎక్కువ సేవ చేయించుకోవాలని ప్రభువుని నేను రెండే అడిగాను. నీ సేవ చేయించుకోవాలంటే బతికించు, లేదంటే ఇన్ని రోగాల మధ్య నన్ను బతికించొద్దు. ఎందుకంటే నాకు ఆ స్తోమత లేదు. ఈ రోగాలన్నిటి మధ్య నీకు డబ్బులు పెట్టుకునే, నేను ఆ రోగానికి కూడా డబ్బులు పెట్టుకునే స్తోమత నాకు లేదు. నా బిడ్డల్ని ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి నన్ను చంపేయి, లేదా నాకు సజెషన్ ఇవ్వన్నప్పుడు డాక్టర్ గారిని చూపించడం, ఆ తర్వాత నేను హాస్పిటల్కి చేరడం. అసలు నీకు డబ్బులతో పనే ఉంది, నేనున్నాను, నువ్వు నా బిడ్డవి, కంటికి రెప్పలాగా చూస్తానని ప్రతిరోజు తన బిడ్డల ద్వారా అనేక సంఘాల ద్వారా నాకు సహాయాన్ని పంపించడం, ఇదంతా నిజంగా ప్రభువుకి మహిమండి. ఇందులో నా ఘనత కానీ నా గొప్పతనం కానీ నేను చేసింది కూడా ఏం లేదండి. నేను ఏ పార్టీ వాడిని, దేవుడు నన్ను బతికించినందుకు, నా బిడ్డల్ని బతికించినందుకు, నేను ఈరోజు అంత అన్నం తింటున్నందుకు ప్రభు అనేక మందిని వాడుకున్నాడండి. నన్ను బలపరచడానికి, స్థిరపరచడానికి, నాకు సహాయం చేయడానికి అనేక మందిని ప్రభు వాడుకున్నాడు. ఈ యొక్క ప్రయాణంలో అనేక మంది నాతో కలిసి చేశారు, అనేక మంది విడిపోయారు, అనేక మంది కొత్త వారిని ప్రభువు చేరుస్తున్నారు నా దగ్గరికి. ఎందుకంటే తన పని ఆగకూడదు అని ఒక్కదాంతో, ఇదే నా పనో, నా సొంత పనో, నా యొక్క ఫంక్షన్సో నేను చేసుకోవట్లేదు. నేను చేసేవన్నీ దేవుడి కార్యాలండి. నేను చేసే కార్యాల్లో క్రైస్తవుల్ని బలపరచడం, ఇదొక్కటే మా ప్రేయర్ టవర్ లక్ష్యం. అంతేగాని సంఘాలని విడగొట్టడం కానీ, సంఘాలని ఇంకొక సంఘం నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం కానీ మా ప్రేయర్ టవర్ లక్ష్యం కాదు. మా ప్రేయర్ టవర్ లక్ష్యం ఒక్కటే, క్రైస్తవుల్ని ఎక్కువగా బలపరచడం, హిందువుల్ని దేవుడి సన్నిధిలో తీసుకొని వచ్చి అనేక మందికి దేవుడి గురించి తెలియని వారికి దేవుడి గురించి చెప్పి వారిని సువార్తలో నడిపించడం, దేవుడి ప్రేమలో నడిపించడం, ఇదొక్కటే మా యొక్క ప్రేయర్ టవర్ లక్ష్యం. ఖచ్చితంగా మీ అందరి ప్రార్థనలకి నిజంగా థ్యాంక్స్ చెప్పడంతోనో లేకపోతే నేను రుణం తీర్చుకోలేనని చెప్పడంతో సరిపోదండి. అయితే ఒక్కటి మాత్రం, ప్రతిరోజు మీ అందరి గురించి నేను ఇక్కడ మా ప్రేయర్ టవర్లో మొరపెడతాను. ఖచ్చితంగా మిమ్మల్ని, మీ బిడ్డల్ని, వాళ్ళ భవిష్యత్తును కూడా ప్రభు శాసించి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేట వందనాలు. ఎందుకంటే మీ బిడ్డగా భావించారు, మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ కొడుకుగా నన్ను భావించి నాకు ఎంతగానో సహాయాన్ని అందించారు. నిజంగా దాన్ని బట్టి ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ బిడ్డల్ని, వారి భవిష్యత్తుని, తరతరాలని కూడా దీవిస్తాడు. మీరు ఇచ్చిన చేతిని 1000ంతలుగా ప్రభు ఆశీర్వదిస్తాడు. నిజంగా మీ అందరి వల్లే నేను ఈరోజు బయట రాగలిగాను. నాకంటూ ఎటువంటి స్తోమత లేదు. అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు. ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడయుండెను, ఆద్యంతము తానయ్యుండెను, తండ్రి కుమారాత్మే దేవుడు. ఆ వాక్కుతో దేవుడు చేసెను ఆశ్చర్య సృష్టి జీవము. ఆ వాక్యము భూమికే తెంచెను, యేసయ్యగా రక్షణ తెచ్చెను. Beautiful love you made together, that you brought together, that you prayed together. Different tears, still living in God's fear. Can't forget the times that you walked miles to church. Weak body, legs pain, but you smile in church. Hi, hello everybody, let's praise the Lord. Thank the Lord for the beautiful world. This faith of yours moved God hard for ya. Give your first, baby, bless.
9 months of great care, couldn't hold it, please. God, why me, Lord? You cried and bear the testimony of Jesus, son of David. Tears rolling down on the baby's dead. Blessed let the world, for they heaven a place. All family kept around till the stitches dry. After knowing truth, then mommy cried. Mama's tears, daddy's prayer. Oh my baby, you're so dead. God has blessed you out of debt. Every breath is his own care. You're my breath. Jesus has shed his blood to make you live an eternal life. Jesus has called your name, you know your name, oh my God. Jesus has shed his blood to make you live an eternal life. Jesus has called your name, you know your name, oh my God.